Halo. Namaste. Namaste. Cheese. 1, 2, 3. Hey, mama. Hey, udra re. Hey, udra. Hey, no. ఏంట్రా ఇది ఏడాడో చేతులు వేస్తుంది. ముందే పట్టుకోరా షికావత్తు. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పట్టుకుంటే వదిలేస్తారు సిండికేట్. కమ్మ ఉన్నాను ఇప్పుడే అన్నాను మీకేమైంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. డే 3 ఇన్ పటాయా. అండ్ ఈ రోజు వచ్చేసి పటాయా సిటీ మొత్తం చూపిస్తాను కూడా. అండ్ ఈ రోజు అయితే పటాయాలో ఉన్న టెంపుల్స్ అయితే చూడబోతున్నాం. ఓన్లీ టెంపుల్స్ అనుకుంటే మీరు పప్పులో గాలేసినట్టే, ఇంకా చాలా ఉందన్నమాట. ఆ వీడియో చూడండి. రేపు మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళబోతున్నాం అనమాట. ముందరే మీకైతే చెప్పేస్తున్నాను, అంటే సస్పెన్స్ ఏం లేదు. రేపైతే బ్యాంకాక్ వెళ్ళబోతున్నాం. బ్యాంకాక్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ రోజు థాయిలాండ్ లో పటాయా సిటీ మొత్తం చూస్తాం. అండ్ బిగ్ బుద్ధా, ఇంకా పటాయా వ్యూ పాయింట్, ఇంకా కొన్ని అయితే చూస్తాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ఇందాకే నేను సన్నీ బ్రో ఇద్దరం వెళ్ళిపోయేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం అనమాట. యాజ్ యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ అన్నిట్లో మళ్ళీ తాయి వాసనలు వెదజల్లేయి. నిన్నున్నట్టే ఉన్నాయి. కాకపోతే సన్నీ బ్రోకి ఏదో చికెన్ ఏదో డ్రమ్ స్టిక్స్ టైప్ ఉన్నాయి, నచ్చాయంట. మనం ఎట్టో చికెన్ తినము. అట్ ద సేమ్ టైం ఈరోజు సాటర్డే. ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేయలేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుందంట. ఇక్కడ పుచ్చకాయ ఇంకా పైనాపిల్ అయితే వేసుకున్నాను. ఆ పుచ్చకాయ పైనాపిల్ ఎట్టున్నాయంటే తాయి వాసన అవి కూడా నాకు తెలియదు. ఇంజక్షన్ పెట్టి తాయి వాసన ఇట్లా ఎక్కిస్తారా ఏంది ఇల్లు. అక్కడ ఒక 100 కాంటినెంటల్ ఫుడ్స్ ఉన్నాయి. దాంట్లో ఏదైనా బాగుంది అంటే ఆ చాకోసు, పాల్ పౌడర్, షుగర్ కలుపుకొని తింటాను 2 రోజులు. నేనైతే ఈ రోజు పాలపొడి తిన్నా బోలే. ఇప్పుడైతే బస్ ఎక్కేసి పటాయా సిటీ టూర్ అంతా చేసేద్దాం. మీకైతే ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే చూపిస్తా ఈ రోజు. మాతో పాటు, అంటే మేము కూడా ఆయనతో పాటు వచ్చున్నాము. ఆ బ్రోన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. మనం అయితే ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్ళి బస్ లో మాట్లాడుకుందాం. లెట్స్ గో. నేనైతే ప్రతి వీడియోలో థాయ్ ఫుడ్ బాగాలేదని చెప్పి చెప్తున్నానంట. లాస్ట్ వీడియో అయితే ఒక అతను అయితే కామెంట్ చేశాడు, బ్రో అది వాళ్ళ కల్చర్, అది వాళ్ళ ఫుడ్, వాళ్ళ టేస్ట్ ఉంటుంది, నువ్వు ఇలా అనకు అని చెప్పి అన్నారు అనమాట. నేనైతే మాతో పాటు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 20-30 మంది అడిగాను. ఆ 20-30 మంది కూడా ఒకటే మాట అన్నారు, సేమ్ మాకు కూడా అలాగే ఉంది అని చెప్పి. ఆ తర్వాతే నేను ఈ విషయం అయితే చెప్తున్నాను అనమాట. అంతేగాని నా ఒక్కడ ఒపీనియన్ అయితే మీ మీద రుద్దట్లేదు. ఇది మాత్రమే కాదు, ఈ వీడియోలో నేను ఒక అంకుల్ని ప్రాంక్ కూడా చేశాను. ఆయన చేత నేనైతే తాయి పెరుగు దాపించాను అనమాట. దెబ్బకి వాంతింగ్ చేసుకోబోయాడు, అంత పని అయింది. మీరు కూడా చూడండి, వీడియోలో వస్తాక మీకు కూడా నచ్చద్ది. అంతేగాని ప్రతిదీ నెగిటివ్ గా తీసుకోకండి. మేము ఇక్కడ మాకు రాగానే మాకు కొత్తగా ఫ్రెండ్ నేను షికావత్ సార్ తోటి, ఇంకా షికావత్ సార్ ఫ్రెండ్ తోటి బ్యాచ్ మొత్తం కలిసి జెమ్స్ గ్యాలరీకి అయితే వచ్చేసాం అనమాట. జెమ్స్ గ్యాలరీ వచ్చి చాలా అంటే చాలా పెద్దది అనమాట. ఇక్కడ దొరకని డైమండ్స్, రాళ్లు, అసలు వస్తువులు ఏవి ఉండవు అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతుంది, కాకపోతే కాస్ట్లీ. జెమ్స్ గ్యాలరీలోకి వెళ్ళి మీరు డైమండ్స్ చూసే ముందర డైమండ్ కి ఎందుకు అంత వాల్యూ, డైమండ్ ఎందుకు అంత కాస్ట్లీ, అది ఎలా తయారవుద్ది, ఎక్కడ తయారవుద్ది, ఎలా పెరుగుతాయి అనేది మొత్తం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క ట్రైన్ అయితే ఉంటుంది అనమాట. ట్రైన్ వచ్చేసి ఎక్కించుకొని ఆ బ్యాచ్ అయితే తీసుకెళ్లిపోద్ది అనమాట. మొత్తం ముందరగా స్టార్ట్ అవ్వగానే మనకి డైమండ్స్ అయితే ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, వాల్కానో ఎలా ఎరాప్ట్ అవుతుంది, డైమండ్ అంటే ఏంటి, ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఏంటి, ఇంకా డైమండ్స్ లో ఎన్ని టైప్స్ అయితే ఉంటాయి, ఆక్టాగోనల్ డైమండ్, హెక్సాగోనల్ డైమండ్, ఇంకా డైమండ్ ఎలా కట్ చేస్తారు అనేది ప్రాసెస్ అంతా మొత్తం చూపిస్తారు. క్రేజీ ఉంటుంది ఈ ట్రిప్ మొత్తం. ఏదైనా మనకు అర్థం అవ్వాలంటే నోట్తో చెప్పడం వేరే, అలాగే వీడియో చూడడం వేరే అనమాట. ఆ వీడియో కూడా చూడడం కదా, ఇక్కడ డైరెక్ట్ గా ప్రాక్టికల్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది అనమాట. నేనైతే జెమ్స్ గ్యాలరీలో ట్రిప్ కి 10 out of 10 ఇస్తాను అనమాట. మొత్తం లైటింగ్ గానీ, సౌండ్ ఎఫెక్ట్స్ గానీ అదిరిపోయాయి. ఒక చిన్న సైజు ట్రైన్ జర్నీ అయితే ఇప్పుడు ఫినిష్ చేసుకుని ట్రైన్ అయితే దిగి వచ్చాను అనమాట. ట్రైన్ జర్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమండ్స్ అన్ని ఎట్లా తయారవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, రూబీ అందరికి ఐడియా ఉంటుంది కదా. రూబీ అంటే రెడ్ డైమండ్ ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. దాన్ని పాలిష్ చేస్తే రెడ్ డైమండ్ అవుతుంది. షికావత్ ఎట్లుంది ట్రైన్ జర్నీ? బాగా సెట్ చేశారు, వాళ్ళే సెటప్ చేశారు అసలు. కాకపోతే ఇది మీరు వీడియోలో చూడండి, రియల్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. అది మాత్రమే కదనమాట, ఇక్కడ డైమండ్స్ డైరెక్ట్ గా మన ముందరే కట్ చేస్తారు, పాలిష్ చేస్తారు, వాటిని రింగుల్లో అయితే పెడతారు. కంప్లీట్ ఒక డైమండ్ రింగ్ ఎలా రెడీ అవుద్దని చెప్పి మీ ముందర రిప్రజెంటేషన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. రియల్ టైమ్ లో మన ముందర డైమండ్ రింగ్ మొత్తాన్ని కంప్లీట్ గా రెడీ చేసి మనకైతే చూపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, అదిగా మీకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు కూడా. జెమ్స్ గ్యాలరీలో ఓన్లీ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మాత్రమే కాదు, స్నేక్ స్కిన్ తోటి, క్రొకోడైల్ స్కిన్ తోటి, ఇంకా రకరకాల ఎనిమల్ స్కిన్స్ తోటి, వాటితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, పౌచ్లు, బెల్ట్, సూట్లు, కోట్లు అన్ని అయితే దొరుకుతాయి అనమాట. కానీ రేట్లు మాత్రం వాసిపోతాయి. ఒక్కోటి 40,000 మినిమం. చీప్ కాస్ట్ అంటే 40,000 ఉన్నాయి ఇండియన్ రూపీస్. కాస్ట్ పక్కన పెడితే ఇవి చాలా మందికి నచ్చుతాయి, కానీ నాకు పట్టుకుంటే మాత్రం అదొక విధంగా గిలిగా అనిపించింది. అందుకే వాటిని అయితే దూరంగా పెట్టేశాను. కానీ ప్రోడక్ట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. పర్టికులర్ గా చెప్పాలంటే క్రోకోడైల్ స్కిన్ తో చేసినవి మాత్రం ఇంకా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సూపర్ ఉన్నాయి చూడడానికి, కానీ పట్టుకోవడానికి కొంచెం గిలిగా ఉంది. కానీ ఈసారి రిచ్ అయ్యి వచ్చి కొనుక్కుందాం. అవి కొనే అంత రిచ్ ఇంకా మనం కాలేదు కాబట్టి ఇప్పుడైతే చూసి వెళ్ళిపోతాం. మీరు కానీ వస్తే మాత్రం జెమ్స్ గ్యాలరీని ఖచ్చితంగా విజిట్ చేయండి పటాయాలో. ఇప్పుడే మనం అయితే జెమ్స్ గ్యాలరీ నుంచి అయితే బయటకు వచ్చాం. రాగానే మనం బెదర్ అయితే నిద్రపోతున్నాడు, అంటే బస్సులో ఉన్నాం అనమాట. బేదర్ మంచి డీప్ స్లీప్ లో షికావత్ సార్ అయితే మేల్కో ఉన్నాడు. నాకెందుకో చిన్నప్పటి నుంచి నా పక్కన ఎవరైనా ఇట్లా ప్రశాంతంగా నిద్రపోతుంటే వాళ్ళని అయితే గెలకాలనిపిస్తుంది అనమాట. నేనైతే ఆల్రెడీ గెలికేసాను. ఈ బ్రో మీద ఒక చిన్న సైజు ప్రాంక్ కూడా చేశాను అనమాట. ఇది మీకు పక్కన వేస్తా చూడండి. అది
జంప్స్ గ్యాలరీ అయితే ఒక రేంజ్ లో ఉండింది. మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ ఏంటంటే మేము ఓన్లీ జంప్స్ అయ్యే ఉంటాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ క్రోకోడైల్ స్కిన్ తోటి బ్యాగ్స్, ఇంకా రకరకాల వ్యాలెట్స్, బెల్ట్లు, వాచ్లు కూడా క్రోకోడైల్ స్కిన్ తోటి, లెదర్ తోటి, క్రోకోడైల్ లెదర్ తోటి వాచ్లు కూడా ఉన్నాయంట. కాకపోతే నేను అవి చూడలేదు, ఎందుకంటే మనకి మళ్ళీ ఇప్పుడు బిగ్ బుద్ధ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ సరిగ్గా క్రేజీ ఉంటే మీరు చాలా మూవీస్ లో తీసుంటారు, ఇటు ఒక డ్రాగన్ వచ్చి మధ్యలో మెట్లు లాగా వచ్చి ఉంటాయి. సో అందుకని ఇప్పుడైతే మనం బిగ్ బుద్ధ టెంపుల్ కి వెళ్తాం. పెద్ద గోల్డెన్ బుద్ధుడు ఉంటాడు, అసలు సూపర్ ఉంటది. ఇంకా అక్కడ నుంచి పటాయా వ్యూ పాయింట్ ఉంటుంది, మొత్తం పటాయా అంతా కనిపిస్తుంది. ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ సిటీ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం బిగ్ బుద్ధ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం, ఆన్ ద వే టు బిగ్ బుద్ధ. ఇప్పుడే మనం అయితే బిగ్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట మన బ్యాచ్ తోటి. అండ్ ఎదురుగానే బిగ్ బుద్ధ ఉన్నాడు, చాలా ఏం మెట్లు ఉన్నాయడా, దోలు తీరిపోద్ది బెదరు. అండ్ ఇదిగోండి మీ కళ్ళతో చూడండి మీరు కూడా, ఇదిగోండి అక్కడ ఎక్కడో బుద్ధుడు ఉన్నాడు. ఆ బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఎక్కేసరికి 10 నిమిషాల పైన పడుతుంది. మీకు ఇక్కడ చూడడానికి ఏమైతుంది అని సింపుల్ గా దోలు తీరిపోయి అంత ఉంది. భలే ఉంది. అటు ఇటు ఒక డ్రాగన్ ఉంది. ఏంటంటే డ్రాగన్ ని కొలుస్తారు, బుద్ధుని ఎక్కువ కొలుస్తారు. ఇక్కడ డ్రాగన్ ని కూడా దేవుడితో సమానంగా చూస్తారు. అదేంత సేవియర్ డ్రాగన్ అంటారు అనమాట. చూడండి మీరు ఎన్నో చాలా మూవీస్ లో చూస్తుంటారు, మెట్లు లాగా ఉన్నాయి కానీ మెట్లు కాలేదనమాట. ఇటు ఒక డ్రాగన్ వెళ్తా ఉంది. బట్ క్రేజీ ఉంది లొకేషన్ అయితే. ఇదిగోండి ఇదే డ్రాగన్ అనమాట, సేవియర్ డ్రాగన్. ఇవి మెట్లు లాంటివి కానీ మెట్లు కాదు, చాలా పెద్దది. మనం అనుకున్న బిగ్ బుద్ధ అంటే బిగ్ గా ఉంటాను, మరి ఇంత బిగ్ గా ఉంటాను అనుకోవాలి. చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నన్ను దొబ్బకండి చెప్పులు వేసుకుని వెళ్తున్నానని, అందరూ చెప్పులు వేసుకునే వెళ్తున్నారు. వావ్, చాలా బాగుంది, చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఏం నా నోట్లోంచి చాలా అనే పదం చాలా సార్లు వచ్చేసింది ఇప్పటికే. ఐ మీన్ ఎట్లా చెప్పాలి, భయంకరమైన రెస్పెక్ట్, ఇంకా బాగా నమ్ముతారు బుద్ధుడిని ఇక్కడ. అదిగోండి అక్కడ బుద్ధుడు నిల్చో ఉన్నాడు, అక్కడ దీవిస్తున్నాడు. సైడ్ కూడా వెనక నుంచి అది వచ్చేసి పటాయా వ్యూ పాయింట్. ఇందా చెప్పాను కదా, ఇక్కడ నుంచి మొత్తం పటాయా అంతా కంప్లీట్ గా కనిపిస్తుంది. ఇది చూడు లాఫింగ్ బుద్ధ, అది పడుకొని ఉండే బుద్ధ, ఇక్కడ నిల్చొని గొడుగు పట్టుకున్నాడు బుద్ధుడు. ఇక్కడ నుంచి లొకేషన్ ఉంది, ఓరి బాబోయ్. ఇక్కడంతా స్కై స్క్రాపర్స్, దాని అవతల బీచ్ వ్యూ అయితే అద్దరిపోయింది నుంచి. ఇక్కడ ఏంటంటే వాటి మీద కాయిన్ నిలబెడితే మనం అనుకునేది అయితే జరగద్దంట. లెట్స్ ఇప్పుడైతే ఈ కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేద్దాం. ఇది నా వల్ల కావట్లేదు, నా కోసం కోరుకున్నాను. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ బాగుండాలని కోరుకుంటున్నాను, నిలబడాలి ప్లీజ్. ప్లీజ్ బుద్ధ, నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి, అలాగే నాకు లైకులు కొట్టాలి. థ్యాంక్ యూ. కాయిన్ అయితే నిలబడింది బ్రదర్, సక్సెస్. అలా నా సబ్స్క్రైబర్స్ బాగుండాలని చెప్పి నా కాయిన్ అయితే నిలబెట్టేసి అనమాట. అదైతే నిలబడిపోయింది. నా కాయిన్ నిలబెట్టేసిన తర్వాత అయితే అక్కడి నుంచి మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళాం అనమాట. లంచ్ అయితే చేసేసాను. నేను ఫస్ట్ చెప్పాను కదా, ఒక అంకుల్ అయితే పెరుగు తినిపించి ప్రాంక్ చేశాను. అయితే కడుపు నిండా అన్నం తిన్నాడు అనమాట. ఆ తర్వాత మా సన్నీ వెళ్ళి అసలు పెరుగు తిన్నారా, పెరుగు ఎలా మిస్ అయ్యారు, అసలు పెరుగు సూపర్ అది ఇది అని చెప్పి ఒక రేంజ్ లో హైప్ ఇచ్చాం. నేను సన్నీ బ్రో షికావత్ అందరం ఇచ్చిన హైప్ కా అంకుల్ పాపం పెరుగు ఎక్కడ మిస్ అయిపోయినా అని చెప్పి అదరా పోయి ఒక కప్ అయితే ఎత్తుకొచ్చుకొని దాని నిండా ఖాళీ లేకుండా పెరుగు అయితే పోసుకున్నాడు. అది పెరుగు కాదు, అది ఒక రకమైన క్రీమ్ టైప్ గా ఉంది. ఇక్కడ మళ్ళీ అంకుల్ గారు పెరుగు తినట్లేదు అనమాట. దాని లోపలికి సాల్ట్ అయితే ఎత్తుకున్నాడు. ఒక గంట సేపు అయితే సాల్ట్ దొరికింది మొత్తానికి. ఆ సాల్ట్ కూడా దాని లోపల వేసేసి దాన్ని అయితే కలిపెడతా ఉన్నాడు. ఈ లోపల మళ్ళీ అంకుల్ డౌట్ వస్తుందని చెప్పి నేనేదో సింపుల్ గా వ్లాగ్ తీస్తున్నట్టయితే కవర్ చేశాను. సాంబార్ ఉంది, ఇంకా ఇది గోబీ కర్రీ, పెరుగు. సార్ ఈరోజు అన్ని ఫుడ్లు ఎట్లున్నాయి సార్? పెరుగు ఎట్లుందో చెప్పండి సార్. బాగుందా అంకుల్? మన పేరు కాదు, మీరు చెప్పింది నాక, చెప్పాను కూడా అది వేస్ట్ చేస్తాను. కమ్మగా ఉన్నాను ఇప్పుడే అన్నాను, చెడగొట్టేస్తాను. పనిష్మెంట్ మీకు ఏమైంది? తిన్నారా అన్నారు, తినలేదన్నా. సూపర్, అన్ని బాగా నేను చెప్పినా కర్రీస్ అన్ని బాగున్నాయి, స్పెషల్ అంటే పెరుగు తిన్నారన్న. లేదు పెరుగు తింటే ఆంధ్రలో తినలే మళ్ళా అన్నాడు. సరే వచ్చి సాల్ట్ వేసుకొని అనంతపురం చిక్కదు, అనంతపురం మానేస్తారు. వచ్చిన 3 రోజులు ఇదే అనమాట, మంచిగా ఫుడ్ తిన్నాం. ఈ ఫుడ్ అయితే తిన్నాం కదా, తినినంత అరిగేదాకా డాన్స్ చేయాలి కాబట్టి మా బస్సులో అయితే తెలుగు పాటలు పెట్టించేసి దానికైతే నేను సన్నీ బ్రో ఇంకా మా అత్త కలిసి షికావత్ కూడా జాయిన్ అయిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేసేసాము.
ఇదిగోండి మన బెటాలియన్ అయితే ఇప్పుడు దాకా డాన్స్ లే కలిసిపోయాము. ఇప్పుడైతే మనం ఫ్లోటింగ్ మార్కెట్ లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఫ్లోటింగ్ మార్కెట్ అంటే తేలే మార్కెట్. బోట్ లో అయితే మార్కెట్ మధ్యలో నుంచి సుయ్యని వెళ్తాం అనమాట, మామూలుగా ఉండదు. ఆర్ యు రెడీ గాయ్స్? లెట్స్ గో. దిస్ ఈస్ ఫ్లోటింగ్ మార్కెట్, వి ఆర్ గెట్టింగ్ ఇంటూ ఇట్. ఇదిగో మన బన్వర్ సింగ్ షికావత్ అయితే టోపీ పెట్టాడు. బ్రో ఎండకి ఉంది, లిపీస్ డై హార్ట్ ఎండ టోపింగ్ సో మచ్ food is mending, it's too hot, chavanta coating. జుట్టు వేషధారణ కొంచెం ఇగ్నోర్ చేయండి అబ్బా. ఏమన్నా సిక్కగా అవుతారేమో షికావత్. అదిగా షికావత్ సార్. ఒకటి తక్కువైంది పుష్ప, సెట్ అయిపోయింది పుష్ప. సరిపోయారు ఇద్దరును. అండ్ ఇప్పుడు మేమైతే బోట్ ఎక్కేసి ఆ బోట్ లో ఒక మార్కెట్ ఉంటుంది అనమాట. మార్కెట్ మధ్యలోంచి ఇలా వెళ్తాము షాపింగ్ చేసుకుంటూ. అంటే షాపింగ్ ఏం చేయమన్నమాట, జస్ట్ అలా వెళ్ళేసి వచ్చేస్తాం. ఏమైనా బాగుంటే కొనుక్కుంటాం. అంటే ఎట్లా అంటే మనం ఇక్కడ నుంచి ఇలా చెయ్యిస్తామంటే బోట్ లో వెళ్తూ వాళ్ళు తీసుకొస్తారు. అదే బయట కొన్నామంటే 3 రూపాయలు అయితే ఇక్కడ కొంటే 10 రూపాయలు. అవును, రేట్ ఎక్కువ. అవి ఆడైనా దొరుకుతాయి, ఏడా కొంటే హెచ్చులేదు కొనుక్కుంటారు, మనం కొనం అంతే. ఏమైందన్నా వీడియో? దమ్ముంటే పట్టుకోరా షికావత్. మీరు కూడా చేయండి. దమ్ముంటే చెప్ప దమ్ముంటే పట్టుకోరా షికావత్. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పట్టుకుంటే వదిలేస్తారు సిండికేట్. మళ్ళీ పుచ్చాన్న గొడ్డలేసి షికావత్ ముఖమైంది మాడిపోయింది. హాయ్, మనం అయితే బోట్ ఎక్కేసాం అనమాట. ఇది కూడా మన బ్యాచ్ బెటాలియన్ మొత్తం ఇక్కడే ఉంది. షికావత్ ఇప్పుడు షికావత్ అయ్యాడు. అండ్ ఇప్పుడు మన బ్యాచ్ మొత్తం అప్పుడు డ్రాగన్ బోట్ భలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. That boat is so cute. Yeah, that is so good. అంటే వాటర్ లో వెళ్తా ఉన్నాం అనమాట. అండ్ అదిగోండి అక్కడైతే బ్రిడ్జ్ ఉంది. మనకు అటు నుంచి ఇటు నుంచి పాస్ అవడానికి అయితే ఎక్కడైతే బ్రిడ్జ్ ఉంది అనమాట. అండ్ ఇదిగోండి ఇక్కడంతా ఫారినర్స్ అందరు సిట్టింగ్ వేస్తున్నారు కంప్లీట్ గా. ఈ బోట్ లో అయితే ఇప్పుడు మనం షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మామూలుగా అయితే కొంచెం చీకటి పడి వస్తారు, కొంచెం లైటింగ్ గీటింగ్ అంతా ఉంటుందని. కానీ ఈ టైంలో ఇంకా బాగుంది. కాబట్టి ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగుంది బ్రో, కొత్తగా ఉంది కదా. ఏం చూస్తాం ఇంకా పోలా, మనం లోపలికి వెళ్తే హైలైట్ గా ఉంటుంది. ఆయన ఈ ఫ్లోటింగ్ మార్కెట్ లో ఇక్కడ బర్రెలు కూడా తీసుకొచ్చి వేస్తున్నారు. గుర్రం అదే సారీ బర్రెలే. ఇక్కడ బర్రెలు కూడా తెల్లగానే ఉన్నాయా? మనుషులే కదా. మన ఊర్లో బర్రెలు నల్లగా ఉన్నాయి, బర్రెలు కూడా తెల్లగా. సరే ఇప్పుడు అలా అక్కడ వెనకైతే స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు అలా తిరిగేసి ఇప్పుడు మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మార్కెట్ డాన్స్ చేస్తున్నారు. వావ్, చూడండి ఫ్లోటింగ్ మార్కెట్ లో రాగానే ఇక్కడ డాన్స్ చేస్తూ వెల్కమ్ చెప్తున్నారు బోట్ లో హెడ్ లో. ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా రైట్ సైడ్ వచ్చేసి బట్టలు అమ్ముతున్నారు. యువతల పక్క పువ్వులతో అయితే ఒక డెకరేషన్ ఉంది. ఏంటంటే మనకి ఫ్లోటింగ్ మార్కెట్ అంటే కంప్లీట్ గా మార్కెట్ యువతల నుంచి అవతల వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే బోట్ లో వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు కదా ఫారినర్స్ అంతా, వాళ్ళైతే అట్లా వాక్ చేసుకుంటూ వచ్చారు అనమాట. కంప్లీట్ గా వాక్ ఉంటుంది యువతల నుంచి ఆ మూల వరకు. కానీ మనం ఏంటంటే కంప్లీట్లీ బై బోటే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు నడిచి వెళ్ళే వాళ్ళకి అటు నుంచి ఇటు మారడానికి మధ్యలో ఇట్లా బ్రిడ్జ్లు కూడా ఉన్నాయి. చూడండి బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. మనకైతే ఏం లేదు, మళ్ళీ కంప్లీట్ వాటర్. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అనమాట మార్కెట్ అనమాట. ఇక్కడ నుంచి మనం కానీ చేయిస్తామంటే వాళ్ళు మనకి ఏం కావాలో పిచ్చి ఇచ్చేస్తారు చెప్తే. చూడండి అక్కడైతే దాటుతున్నారు కదా బ్రిడ్జ్లు అనమాట. ఇక్కడ బ్రిడ్జ్లు పెట్టేస్తారు. కంప్లీట్ గా ఆ బ్రిడ్జ్లు ఎక్కి అటు దిగేస్తుంటారు. చూసారు కదా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చిన వాళ్ళకి వెంటనే అందిస్తారు. మనకు కావాలి అని అంటే యువతల వాకింగ్ లో జరుగుతుంటది, యువతల ఫ్లోటింగ్ లో జరుగుతుంటది. ఇదే ఫ్లోటింగ్ మార్కెట్. హాయ్, హలో, థ్యాంక్ యూ. శివాటిక థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా రియల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. వీడియోలో సేమ్ కాదు కానీ మేము చూస్తున్నాం. ఎవరైతే రాలేదు వీడియోలో చూడండి. ఫుల్ చిల్ అంతే ఇక్కడ. ఐఎమ్ కమింగ్. Hello. Hello. Wow. YouTube bola. Con này. Shivatika. Sorry, video. Yeah. Video. Như này là gì? Hello. Sawadika. Namaste. Namaste. Thank you. Yeah, what to do? ఏ కిస్ పెట్టుగా Chip lọ. Cheese. 1, 2, 3. Oh my God. Hey, mama. Hey.
వద్దురా రే 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 వద్దురా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏంట్రా ఇది ఏడాడో చేతులు వేస్తుంది. Mister, what's your name? సాయి. Sai. Veena. హాయ్ నైస్ నేమ్. MP. అయ్యో నైస్ నేమ్ మ్యాన్, నైస్ టు మీట్ యూ. బూమ్. మొత్తానికి అయితే ఇట్లా ముగిసింది అనమాట మన ఫ్లోటింగ్ మార్కెట్. అయితే క్రేజీ ఉంది. ఇప్పుడైతే నడుచుకొని వెళ్తున్నాము. భలే ఉంది ఇక్కడ. నా బోట్ లో వెళ్ళిన దానికంటే వాక్ లోనే రియల్ గా క్రేజీ అంటే క్రేజీ ఉంది. మీరు ఖచ్చితంగా బోట్ లో వచ్చి వాక్ లో వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది బాస్? బాగుంది బ్రో, సూపర్. డే 1 బాగుంది అనుకుంటే డే 2 ఇంకా బాగుంది. డే 2 బాగుంది, ఈ రోజు బోర్ కొడుతుంది అనుకుంటే ఇంకా బాగుంది. డే 4 డే 5 బ్యాంకాక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది, ఒక్క రేంజ్ లో ఉండబోతుంది అనమాట. అండ్ ఈ రోజు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. వీడియో చూసి మీరు కూడా భయంకరంగా ఎంజాయ్ చేశాను అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే గుర్తుందిగా 30,000 లైక్స్ కొట్టేయండి, వెంటనే పార్ట్ 4 కూడా అప్లోడ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.